ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ బాంబ్స్ వేస్తుంటే దాని దెబ్బ మన తెలుగు రాష్ట్రాల రైతులకు తగులుతుంది. యుద్ధం అంటే కేవలం మిసైల్స్ బాంబ్స్ మాత్రమే కాదు, మన కంచంలో ఉండే అన్నం, రైతన్నల కష్టం కూడా. అవును, పశ్చిమాసియాలో ముదిరిన ఈ వార్ మన ఏపీ తెలంగాణ రైతులను డీప్ ట్రబుల్లోకి నెట్టేస్తోంది. ఇండియా నుండి అరబ్ దేశాలకు సరుకు వెళ్ళాలి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనే సీ రూట్ చాలా క్రూషియల్. ఈ యుద్ధం వల్ల దాదాపు ఆ రూటు క్లోజ్ అయిపోయింది. మన దేశం నుండి ఏటా దాదాపు 8,000 కోట్ల రూపాయల ఫుడ్ ప్రొడక్ట్స్ ఆ దేశాలకు ఎగుమతవుతాయి. దాదాపు అందులో 20% షేరు మన తెలుగు రాష్ట్రాలదే. ప్రస్తుతం ఈ యుద్ధం భయంతో నౌకలు కదలటం లేదు. దీంతో పోర్టులోనే 4 లక్షల టన్నుల బాస్మతి రైస్ మిగిలిపోయింది. కేవలం బియ్యం మాత్రమే కాదు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, చికెన్, మటన్ ఏది కూడా బయటకు కదలటం లేదు. మొత్తం స్ట్రక్ అయిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రొయ్యల రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏపీ నుంచి సీ ఫుడ్స్ భారీగా ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇప్పుడు షిప్స్ ఆగిపోవడంతో సముద్రంలో ఉన్న కంటైనర్లలో సరుకు స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇటు తెలంగాణ, ఏపీ నుంచి రైస్ వెళ్లడం నిలిచిపోవడంతో గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన ఆర్డర్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. దీంతో లోకల్ మార్కెట్లలో డిమాండ్ తగ్గి రేట్లు పడిపోయే ప్రమాదం ఉంది. అంటే రైతు కష్టపడి పండించిన పంటకు కనీసం ఇన్వెస్ట్మెంట్ కూడా దక్కని పరిస్థితి కనిపిస్తోంది. దట్టు ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తోంది. ఈ టైంలో సౌదీ అరేబియా, కువైట్, దుబాయ్ లాంటి దేశాల్లో మీటు, ఫ్రూట్, బియ్యానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. మనాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి ఇది బెస్ట్ టైం. కానీ ఈ యుద్ధం వల్ల అన్ని డిస్టర్బ్ అయ్యాయి. అటు ఆ దేశాల వాళ్ళు ఫుడ్ కొరతతో ఇబ్బంది పడుతుంటే మన వాళ్ళు సరుకు ఉన్నా కూడా ఎక్స్పోర్ట్ చేయలేక రైతులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడు పోర్టుల్లో ఆగిపోయిన నౌకలకు డిమరేజ్ ఛార్జెస్ రూపంలో లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఇది డబుల్ బ్లో అన్నమాట. ప్రపంచంలో యుద్ధం ఎక్కడ జరిగినా అది సామాన్యుడి పొట్ట కొడుతుంది. గ్లోబల్ మార్కెట్ పై ఆధారపడ్డ మన అగ్రికల్చర్ ఇప్పుడు ఈ గొడవల వల్ల చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఈ యుద్ధం త్వరగా ముగిసిపోయి సముద్ర మార్గాలు తెరుచుకుంటేనే మన రైతన్న మళ్ళీ కోలుకుంటాడు. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్.